నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా
Thank you.
మాట చాలయ్య నాకు
అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనట్టివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనట్టివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రి
చివరి పాట పాడుతూ స్వార్థ కలిసి పాట పాడుతూ
ప్రార్థన చేస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరీక్షల్లో ప్రభు ఇంతవరకు స్థుతించి కనపరచడానికి ప్రభావ మీ బిడ్డలు నడిపించారు, స్థుతించారు, కనపరిచారు. ప్రభావ మీరు గొప్ప దేవుడు అని, రాజు అని, మహోన్నతుడు అని, మాట్లాడే దేవుడు అని తండ్రి నైనా మొదపెడతా ఉన్నాం. మీ వాక్యమైన దేవ వాక్యం ద్వారా మనతో మాట్లాడండి. మా జీవితాలలో ప్రభావ మేము ఉన్నటువంటి పరిస్థితులను ప్రభావ మేము ఎలా బయటపడాలో, ఎలా మేము ముందుకు సాగాలో, లోక యాత్రలో మేము ప్రభావ ఎలా తట్టుకొని నిలబడాలో, ఆత్మీయంగా మేము ఎలా నిలబడాలో, ప్రభావ ఎలా ముందుకు సాగాలో అన్ని విషయాలు మీరు మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా నేను మాకు కావాల్సిన కృప దయచేయండి అయ్యా. మీ ఇంట్లో గృహంలో పని దగ్గర, వ్యాపారాల దగ్గర, తండ్రి నేను ఉద్యోగం దగ్గర ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పండి తండ్రి. అయ్యా నీకు వందనములు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మాకు నేర్పండి తండ్రి. అయ్యా అన్ని విధాలుగా నీ బిడ్డలుగా మేము ఎలా ఉండాలో మాకు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. తండ్రి వాక్యమైన దేవానికి స్తోత్రం అయ్యా. ఈ లోకంలో నుండి వేరు చేసావు, రక్షించావు తండ్రి. నీ బిడ్డలుగా మార్చుకున్నావు తండ్రి. నీ బిడ్డలుగా మేము మార్చబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపనే, నీ కనికరమే. అందులో స్తోత్రాలు, వందనాలయ్యా తండ్రి. ఈ బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ సందేశం మీరు వినిపించమని, బలహీనమైన బలపరచమని, నీ రక్త ప్రోక్షణ కింద వస్తున్నాను, నీ రక్తంతో కడగమని, స్వీకరించమని, నీ ఆత్మధనను నింపమని అయ్యా నన్ను మరుగు చేసి పూర్తిగా మీరే మాట్లాడి మీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం అందించమని, ప్రజలు మీ వారి వాక్యం మీకు సహాయం చేయమని, ప్రతి బలహీనతను తొలగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ జీవితాలలో దేవుడు ఏమైనా చేసిన కార్యములు సాక్ష్యాలు చెప్పవచ్చు. కొన్ని నిమిషాలు దేవుడు మీ జీవితంలో ఏమైనా చేసిన కార్యాలంటే మీరు చెప్పవచ్చు. దేవుడు చేసినట్టు మేలు, దేవుడు చేసిన ఉపకారం, ఇంతవరకు దేవుడు చేసినట్టు కార్యాలు మీ జీవితంలో ఏమైనా జరిగించవచ్చు. ఏమైనా ఆపదలు కావచ్చు, ఆపదలు విడిపించడం కావచ్చు, ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగానేయడం కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. అలా మీరు చెప్పవచ్చు. ఒక సమయం ఇవ్వండి. చెప్తా ఉంటే నా ధైర్యం వస్తుంది. నిలబడి మీ జీవితంలో నిజంగా ఇక్కడికి వస్తున్న తర్వాత కావచ్చు, ప్రార్థన చేసుకుంటున్న తర్వాత కావచ్చు, మీ జీవితంలో ఏదైనా మార్పు జరిగినట్లయితే, దేవుడు ఏదైనా మేలు చేసినట్టు మీకు అనిపిస్తే ఆ విషయాన్ని మీరు చెప్పవచ్చు. మన మాటలు మొదలు చెప్తాను. దేవుడు ఏదైనా చేసిన మేలు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు సరే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ఇక ధ్యానం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. భక్తుడు అయినటువంటి దావీదు తన కీర్తనలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, సహనంతో నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటాడు. సహనము ఎందుకు అవసరము? కనిపెట్టేటప్పుడు అంటే పిల్లల కనిపెట్టి చూస్తున్నప్పుడు, ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు సహించాలి, కొన్ని భరించాలి, అవమానాలైన నిందాలైన భరించాలి, సహించాలి. అలా సహించక ముక్కు మీద కోపం ఉంటారు కొంతమంది. అలా సహించకుంటే ఆయన ప్రత్యక్షతను చూడలేదు, ఆయన ప్రత్యక్షతను మనం కనుగొనలేదు. పిల్లరా నేనైతే ఎలా ఉన్నానంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది. సహనంతో నేను కనిపెట్టాను. అయితే కనిపెట్టిన తర్వాత ఏం చేస్తానని అంటే, ఆయన నాకు చెవి
నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను సహనముతో కనిపెట్టుకున్నప్పుడు, సహనముతో నేను ఎదురు చూసినప్పుడు, సహనముతో నేను దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడినప్పుడు, అంటే ఈ లోకంలో నేను కష్టం వచ్చిన నష్టం దేవుని మీద ఆధారపడినప్పుడు, ముందు సాగుతున్నప్పుడు సహించాను, భరించాను, దేవుని వైపు చేతులు తాపానంటే. ప్రజలు ఇబ్బంది పెడుతున్నా, ప్రజలు ఎన్ని రకాలు అంటున్నా, నేను పక్కన పెట్టేసి ఇక నేను దేవుని కోసం కనిపెట్టుకున్నాను. ఎందుకంటే నన్ను దేవుడే వినిపించేవాడు, దేవుడే రక్షించేవాడు, దేవుడే కాపాడేవాడు. ఇక దేవుని అనే నేను దృష్టి పెట్టాను కాబట్టి దేవుడు నా మొర ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మొర ఆలకించడానికి ఏకైక కారణం ఏంటంటే నేను సహనముతో ఉన్నాను. ఇక చాలా మంది ప్రార్థన చేస్తారంట, ఎందుకన్నా నా ప్రార్థన దేవుడు ఎందుకున్నాడు, నేను ఇంతకు మొర పెడుతున్నా కదా అంటే, నువ్వు సహనం ఉందా నీ జీవితంలో? నువ్వు సహిస్తున్నావా, భరిస్తున్నావా, ఓర్పు కలిగి ఉన్నావా, నువ్వు నెమ్మది కలిగి ఉన్నావా, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? భక్తుని జీవితంలో తన మొర అనగా తన ప్రార్థన దేవుడు వినడానికి ఏకైక కారణం తను సహిస్తూ వచ్చాడు. ప్రతి విషయాన్ని భరిస్తూ వచ్చాడు. భరిస్తూ ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు? దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఈ దావీదు. అదే దావీదు రాసినటువంటి 40వ కీర్తనలో మనము నేర్చుకుంటా ఉన్నాము. మనము కూడా మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం సహనంతో ఈ లోకంలో ముందుకు సాగాలి. సహనంతో ముందుకు సాగుతూ దేవుని ఎందుకు కనిపెట్టుకోవాలి? దేవుడు ఇచ్చే సమయం కోసం మనం కనిపెట్టుకో. ప్రతిదానికి సమయం కలదని దేవుని వాక్యం రాయబడింది. ఇల్లు కట్టడానికి ఒక సమయం ఉంది, వివాహం చేసుకోవడానికి ఒక సమయం ఉంది, మన పరివారం చేసుకోవడానికి ఒక సమయం ఉంది. పిల్లలు ప్రతిదానికి సమయం కలదు. పిల్లల పనికి వెళ్తారు, దానికి కూడా ఒక సమయము ఉన్నది. ప్రతిదానికి సమయం కలదు. కానీ నీ జీవితంలో కూడా దేవుడు చేసే కార్యములకు ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహనంతో కనిపెట్టుకో చూడు, సహనంతో కనిపెట్టుకొని ఎదురు చూడు. భక్తుని జీవితంలో ఎదురు చూశాడు, తన ప్రార్థనకు జవాబు వచ్చింది. అక్కడ 2వ వాక్యంలో చదువుతాము. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది, నాశనకరమైన కుంటలో నుండి అనే మాట మాట్లాడు. ఎక్కడ నుండి నన్ను దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, నాశనకరమైన గుంటలో పడకుండా దేవుడు నన్ను కాపాడినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గుంటలో పడి ప్రతి ఒక్కరు నాశనం అయిపోతారు. చాలా మంది పిల్లలు ఎవరి కాలంలో ఎవరి బిడ్డలు స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన జీవితాన్ని యవన ప్రాయాన్ని ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్నటువంటి వారు. అది నాశనకరమైన గుంటాన్ని దేవుని వాక్యం బోధిస్తారు. స్త్రీ వ్యామోహంలో పడటం, డబ్బు వ్యామోహంలో పడటం, లోకంలో పడిపోవటం, అది నాశనమైన గుంటతో సమానంగా పోలుస్తూ వచ్చినాడు. ఎందుకంటే అందులో పడినటువంటి వారు ఎవరు బయటికి రాలేదు. యథార్థంగా బ్రతకవలసిన వారు, నమ్మకంగా బ్రతకవలసిన వారు, కానీ లోకములో లోకానుసారంగా జీవిస్తూ, లోకంలో శరీరాశ నేత్రాశ జీవపడమం కలిగి స్త్రీ వ్యామోహంలో పడిపోయి, డబ్బు వ్యామోహంలో పడిపోయి, లోకాశీలలో పడిపోయినటువంటి వ్యక్తులు తమ కుటుంబంలో నమ్మకంగా ఉండలేరండి, తమ జీవితంలో నమ్మకంగా ఉండలేరండి, తన బ్రతుకులను యథార్థంగా ఉండలేరండి. లోక వ్యామోహం లోకంలో చూపించాలి. అందుకే అన్నాడు, అందులో నుండి నేను పడిపోకుండా దేవుడు నన్ను కాపాడినాడు. నేను దేవుడి కోసం కనిపెట్టుకున్న తర్వాత దేవుడు నన్ను ఏం చేశాడంటే నా ప్రార్థన ఆలకించాడు. మరొక విషయం చెప్పాడు, ఆ నాశనకరమైన గుంట అనగా ఈ లోకంలో నన్ను పడిపోకుండా, లోకంలో తాగుడుగా బానిస కాకుండా, వ్యభిచారానికి బానిస కాకుండా, దొంగతనానికి బానిస కాకుండా, చుట్టా బిడి సిగరెట్ బానిస కాకుండా, టీవీ సీరియల్లకు బానిస కాకుండా అందులో నుండి దేవుడు నన్ను విడిపించాడు. నా మనసు ప్రశాంతతనిచ్చాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ గుట్టలో పడిపోకుండా కాపాడింది ఎవరంటే నా దేవుడు. ఎలా సాధ్యమైందంటే నేను సహనంతో ఆయన కోసం కనిపెట్టుకున్నాను. ఆయన నాకు సహాయము చేశాడు, సహించాను, భరించాను, ఆయన వైపు చూశాను. ఆయన నన్ను కాపాడు. ఎందులో నుండి నాశనకరమైన గుంటలో పడిపోకుండా, నేను నా కుటుంబంలో సభ్యులందరూ, నా బంధుమిత్రులందరూ నాశనమైపోకుండా మా కుటుంబాన్ని రక్షించాడు.
నన్ను దేవుడు కాపాడాడు, నన్ను ఈ విధంగా నిలబెట్టాడని భక్తులు సెలవిస్తా ఉన్నారు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడే రాయబడినటువంటి మాట, చికట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తారు. గుట్టలో పడకుండా, దొంగ ఊపిలో చిక్కుకోకుండా ఆయన నన్ను పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైకి లేవనిచ్చే దేవుడు. బలహీనమైపోయావా, కృంగిపోయావా, అయితే ఆయన వైపును కనిపెట్టుకోను. ప్రతిదానికి సమయం కాదు, ఆ సమయంలో తన దేవుడు పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదానికి సమయం కలదు. మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట రాయబడింది. ఇంకొక మాట కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో 10వ వాక్యంలో రాయబడింది, సింహపు పిల్లలు లేవిగా ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొందుకొని ఉండదు. ఇప్పుడు సింహం ఎక్కడ ఉన్నది? సింహం ఎక్కడ ఉన్నది? మన ఊళ్ళో తిరుగుతుంటే, టౌన్లో తిరుగుతుంటదే. అది అడవిలో, దానికి ఒక స్థలం ఉంటుంది, దానికి ఒక గుహలు ఉంటాయి కదా, చెట్ల పొదలలో దాక్కుని ఉంటుంది. అది సంచరించే ప్రాంతంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక కేంద్రంగా చేసుకొని ఎక్కడికి తిరిగి వచ్చి మరణ అక్కడ వచ్చి ఉంటుంది. అయితే అది రాత్రిపూట వేటాడడానికి వెళ్తుంది. రాత్రిపూట వేటాడడానికి వెళ్ళి వేటాడి తను తిని తన పిల్లలకు తీసుకుని వస్తుంది. ఇక తన పిల్లలు తినాలా అని సింహం. అయితే సింహానికి ఆకలి అనేది లేకుండా సమృద్ధిగా అడవిలో ఏ జంతువులు పెడతారు? జంతువులు పట్టుకోవడం, తినడం కాదు. అడవిలో జంతువులు తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయమ్మా. అసలు సింహానికి ఆకలిస్తే చాలు, అలా వెళ్ళొస్తే చాలు, అలా శికారికి యాదొక జంతువు తగిలింది, యాదొక జంతువు తినేస్తుంది. తిని మరలా తీసుకొని పిల్లలకు తెచ్చుకోండి. తన కడుపు నిండిన తర్వాత ఈడ్చుకొని వస్తుంది, తన పిల్లలకు ఆహారం పెడుతుంది. సింహము అనగా ఆ అడవి మొత్తానికి రాజు. సింహాన్ని అంటారు, అడవి మొత్తానికి రాజు అంటారు. అంటే రాజు యొక్క పిల్లలకు అనగా సింహము పిల్లలకు ఆకలి అనేది ఉండదు. అసలు ఈరోజు ఆకలి ఏం దొరకక నేను ఆకలి తరవడిస్తున్నాను అనేది ఉండదు ఇక. ఎందుకంటే యాదో కూడా తీసుకొని వచ్చేస్తుంది ముందే తన పిల్లలకు. అయితే అట్టాటి సింహపు పిల్లలైనా అక్కడ రాయబడినటువంటి మాట ఇక్కడ చదువుతాను, సింహపు పిల్లలు లేవి గల ఆకలి కొను. ఒక్కొక్కసారి ఒక దొరకకపోవచ్చేమో, ఆకలితో ప్రకటించవచ్చేమో, కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొందువై. దేవుడు నమ్ముకున్న వారికి ఏ మేలు చేయగానే మారుకోడు. ఇంకా ఆయన మేలు చేసే దేవుడు. నువ్వు అనుకున్నా ఏ మేలు జరిగింది నాకు దేవుని సన్నిధికి వెళ్ళినాక, ఏ మేలు జరిగింది నాకు ప్రార్థన చేస్తున్నాను, ఏ మేలు జరిగింది ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుకుంటున్నామేమో. దేవుని వాక్యం సరిపిస్తా ఉంది. సింహపు పిల్లలకైనా అక్కడ అవసరమైన ఆకలి తరలిస్తాయి, మనకి సమృద్ధ ఆహారం దొరుకుతుంది. అయినను అవే ఒక పూట ఒక ఆహారం సమయానికి దొరకక ఆకలి గురించేమో, కానీ దేవుని నమ్మిన పిల్లలకు మేలు మాత్రం తక్కువ చేయబడదు. దేవునికి ఇస్తామని చెప్పండి. హల్లెలూయా. కొదువై ఉండదు, తక్కువ పడదు. మన పిల్లల అవసరం దేవుడు తీర్చేవాడు, తన ఆకలి తీర్చేవాడు, తన కొదువులు తీర్చేవాడు, సహాయం చేసేవాడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే సహనముతో ఆయన యందు మనం కనిపెట్టుకుంటాం. సహనంతో మనం కనిపెట్టుకుంటాం. సహనంతో మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, నెమ్మది కలిగిన హృదయంతో మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, చాలా మంది కఠిన హృదయం కఠినం అయిపోయింది. ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేస్తావు? ఏం చేస్తున్నానని ప్రార్థన చేసుకోవాలి. చేయమ్మా, ప్రార్థన చేయమ్మా, ఏమన్నా ప్రార్థన చేయనా, దేవుడు సాయం చేస్తాడు. దేవుడు ఏడున్నా అన్న అసలు అంటాడు. దేవుడే ఉండింటే వాటికి ఇంటెంట్ దొరికేది అంటే అక్కడే రాయబడినవాడు కీర్తన 40వ అధ్యాయంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. కీర్తన 40వ రాయబడి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో 14వ అధ్యాయం 1వ వాక్యంలో, వారు ఎవరైతే చెడిపోయిన వారు,
అసహ్యమైన కార్యాలు చేశాను. దేవుడు లేడు అసలు. దేవుడు ఉంటే అసలు నాకు ఇలా ఎందుకు జరిగేది, దేవుడు ఉంటే నా కుటుంబం ఇలా ఎందుకు ఉండేది అనుకుంటారట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఉన్నాడు. నరులందరిని సృష్టించిన ఒకే ఒక దేవుడు, అందరికి ఒకే దేవుడు, ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఏకమైన దేవుడే, ఒకటైన దేవుడే నీతో తన వాక్యం ద్వారా మాట్లాడతాం. సింహపు పిల్లలైన లేమి గొలవై ఆకలి గురుడు గాని తనను ఆశ్రయించిన వారు అనగా తన చెత్తకు వచ్చిన వారు, తన దగ్గరికి వచ్చిన వారు, తనకు మొరపెట్టే వారికి దేవుడు ఏ మేలు తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, భక్తుడు సహనంతో ఎదురు చూసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు. నాశనకరమైన గుండెలో పడిపోకుండా దేవుడు కాపాడినాడు. జిగటగల ఊపిలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన పైకి లేవనెత్తినాడు. అంత మాత్రమే కాదండి, ఆయనట పాదములను బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచినాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పాదాలను తీసుకుపోయి బండ మీద నిలబెట్టాడంట. బండ మీద నిలబెట్టి అడుగులను స్థిరపరిచినాడంట. ఇక ఎంత గొప్ప దేవుడు. ఇసుక మీద ఇల్లు కట్టినామనుకోండి, వాగు వచ్చింది, వరదలు వచ్చినాయి, ఇసుక మీద కట్టిందంటే ఇసుక ఏమైపోతుంది, నీళ్లు పారైపోయింది చెప్పాలి. ఏమవుతుంది? ఇసుక మీద బాగా పిల్లర్స్ వేసి కట్టినాము. పిల్లర్స్ వేసి కట్టినాక ఈ ఇసుక పొరలో నీళ్లు పారుతా ఉన్నాయి. ఇసుక ఏమైతే అది ఉంటుంది ఏమని కొంచెం అంతా కదిలించబడి చివరికి ఆ బిల్డింగ్ అంతా ఏమైపోతుంది? కూలిపోతుంది. ఇసుక మీద కట్టితే అక్కడ కూలిపోతుంది. ఇంకా అయితే బండ మీద కట్టినారు అనుకోండి, తీసుకపోయి పెద్ద కొండ ఉంది, కొండ మీద అంతా సదరం చేసి శుభ్రంగా దాని మీద ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, బండ మీద ముందన్న బారిని బండ కరిగిపోతుంది. పారి ఎన్నెన్న బారినాయి నీళ్లు, కానీ బండ మాత్రం అదే ఉంటుంది. నీళ్లు అసలు అన్ని కొట్టుకోకపోతున్నా కూడా బండ కదా అతనే ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, నా యందు సహనంతో కనిపెట్టుకున్న వారిని, తమ జీవితాలను, తన కుటుంబాలను, తను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం ప్రతిదాన్ని కూడా ఆయన ఆశీర్వాదించి ఆయన స్థిరపరుస్తాడు. ఆ బండ మీద నిలబడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బండ ఎవరంటే క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద ఆయన మన అడుగులు స్థిరపరిచి నిలుపుతాడు. ఆయన కదల్చబడము. ఇక ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని నరలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా లాగే ప్రయత్నం చేస్తా ఉంటాడు అపవాది. కానీ కట్టబడింది ఎక్కడ? ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. కాబట్టి ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని వచ్చినా అది ఊరికి వచ్చిపోవడమే కానీ ఈ బిల్డింగ్ మాత్రం కదలదు. ఎవరైతే యేసుక్రీస్తులను నిలిచి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి ఉంటారో వారు కదల్చబడని దేవుని వాక్యం సెలవిస్తాం. ఒకటి, వారికి ఏ మేలు తక్కువ కాదు, పదవి ఉండదు. రెండవది, వారు కదల్చ నాశనకరమైన గుండెలో పడకుండా కాపాడేవాడు. దొంగ ఊపిలో పైకి జిగటగల దొంగ ఊపిలో పైకి రావనెత్తేవాడు ఆయన. జిగటగల ఊపి అంటే ఇప్పుడు చేపలు పట్టేటప్పుడు బాగా తెలుసు. కొన్ని బంగమన్నని ఉంటుంది. బంగమన్నని ఉంటే ఆ ప్రాంతంలో చేపలు పట్టడానికి తెలిస్తే కాలు తీసి ఎందుకు నా దేశంలో కూడా తెలుసుకుని జ్ఞానం. కొన్ని కాలు వాళ్ళు వెంటనే దిగిపోతా ఉంటాయి. అసలు ఇక బురదలో ఇరుక్కపోతా ఉంటాయి. ఇక కాలు తీసి కాలు పక్కన పెట్టడానికి కూడా రాకుండా ఉంటాయి. అసలు అంటారా అట్టడి ఊబిలో చిక్కుకొని ఉన్నామేమో, పాపమని ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నామేమో, శాపగ్రస్తమైన జీవితంలో చిక్కుకొని ఉన్నామేమో, కష్టాల కొలిమిలో చిక్కుకొని పోయి ఉన్నామేమో, అసలు కాలు తీసి కాలు పక్కన పెట్టడానికి అవకాశం లేని ఆ యొక్క జిగటలను చిక్కుకొని పోయినామేమో. అయితే దేవుడు అంటున్నాడు, అందులో నుండి నేను పైకి రావాలనుకుంటున్నాను. దేవుడికి స్వాగతం చెప్పండి. నేను రాలేకపోతున్నానేమో, అడుగులను అందులో బయటికి తీసుకురాకపోతున్నానేమో అంటే నా ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు సహనంతో నా కోసం కనిపెట్టుకో.
నువ్వు సహనంతో నా కోసం ఎదురు చూపెడితే, నువ్వు సహించి భరించి మా కోసం నువ్వు ఎదురు చూసుకుని నా కోసం నువ్వు కనిపెట్టుకుని ఉండండి యథార్థంగా నమ్మకంగా. నేను నిన్ను లేవనెత్తుతానంటే, నేను నిన్ను బలపరుస్తానంటే, నేను నిన్ను స్థిరపరుస్తాను. ఎక్కడ? బండ మీద నిలబెడతాను, నీ అడుగును స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు విన్నటువంటి వాక్యము నీ మనసులో ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ వాక్యం చెప్పి మిమ్మల్ని విసిగించను కానీ ఈ కొద్ది వాక్యం చెప్పి ఈ కొద్ది మాటలు మీ మనసులో ఉంచుకొని ఈ మాటలు బట్టి మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. అయ్యా, నాశనకరమైన గుండెలో పడకుండా కాపాడుతున్నావు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవా. చీకటి గల దొంగ భూమిలో చిక్కుకునే వారిని నేను పైకి లేవనెత్తుతున్నావు, నన్ను నా కుటుంబాన్ని లేవనెత్తు. సింహపు పిల్లలు ఆకలి ఉంటాయి కానీ వాటికన్నా కొలువు ఉంటుందే కానీ తన పిల్లలకు మాత్రం అనగా నిన్ను ఆశ్రయించిన నీ పిల్లలందరికీ కూడా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఎవరు వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన ఆశ్రయిస్తే, ఆయన నమ్ముకుంటే చాలు. వారిని ఏం చేస్తాడంట? కొలువ లేకుండా చేస్తాడంట. మేలు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన మేలు చేసే దేవుడు, కొలువలు తీర్చే దేవుడు, అక్కలు తీర్చే దేవుడు, ఆలోచనే దేవుడు. ఆయన అంటున్నాడు ఈరోజు ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి మొదటి మాట, ఆయన మనం కృంగిన వారిని ఆయన లేవదీసే దేవుడు. నాశనకరమైన స్థితిలో మనం పడిపోతా ఉంటే పడిపోయిన మన స్థితిని ఆయన మార్చేవాడు. చీకటిగా గొప్ప ఊపిరి చిక్కుకొని ఆ బురదలో ఇడుక్కోపోతే ఒక అడుగు తీసి ఒక అడుగు లేని పరిస్థితుల్లో ఉంటే అందులో కూడా ఆయన పైకి లేవలించి వాడు పట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి బ్రిడ్జి కాడ స్పీడ్ లేకుండా జాగ్రత్త, మోటార్ ముందు జాగ్రత్త అని ఆడ ఎర్రగా బోర్డు వేసి పెట్టినారు. ఎర్ర సింబల్ వేసి రౌండ్గా నల్లటి సింబల్ వేసి అందులో ఒక బోర్డు అడమూల మీద పెట్టుకుంటే ఒక స్పీడ్ ఒక లారీ అతను చూసుకోకుండా నిద్ర మబ్బులో మత్తుతో అనగా సారాయి తాగి అసలు ఏం చేస్తున్నాడు అర్థం కాకుండా 100 మీద స్పీడ్ తగ్గిపోతా అక్కడ హెచ్చరిక బోర్డును విరమించినాడు. ఇక జాగ్రత్త అనే మాట విడిచిపెట్టాడు. ఇక మోటారింగ్ ఉందంటే ఏమైతే మోటారింగ్ అయితే 100 అయినా తిప్పేస్తానే అనుకున్నాడు. స్పీడ్గా పోయాడు. ఆడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఆడ ఎగరేస్తా ఉంది. ఆ 2 టైర్లు ముందు ఎక్కడ లారీని ఎగరేసింది. అలా ఎగరేసి ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక అలా విడిచిపెట్టాడు. పోయి ఆ బ్రిడ్జ్ లో పడిపోయింది. ఆయన మొత్తం అంతా దిగిపోయింది. తలకు కాళ్ళకు చేతులు అన్ని గాయాలైపోయినాయి. బయటకు వచ్చి చూసి ఇక వేరే వాళ్ళతో చెప్పి అయ్యా మా ఓనర్ ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్ ఆ బుక్ లో ఉంది, ఆ బుక్ లో చూసి చెప్పండి అయ్యా విషయం అన్నాడు. అలా రోడ్డు మీద పడిపోయాడు. ఒక 10-5 నిమిషాల తర్వాత చనిపోయాడు. అవన్నీ ఆ వాడంతా ఒత్తుకొని అవన్నీ ఆ వాడు బయటపడ్డాడు క్షేమంగా అనుకున్నాడు. కానీ తర్వాత హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం వల్ల, ఎక్కువ టెన్షన్ గురికావడం, ఆ రక్తస్రావం ఎక్కువ జరగడం వల్ల అతను చనిపోయాడు. ఇక ఓనర్లో చెప్పాడు, ఆ ఓనర్ పలానా విషయం కనుక్కొని చలోపగిని మార్చడానికి తీసుకెళ్ళిపోయా, హాస్పిటల్లో తీసుకెళ్ళిపోయా. ఎందుకు ఇలా జరిగింది? ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటి అంటే హెచ్చరిక బోర్డు ఏం చేసినాడు? ఏమైతుందిలే అని ఒక నిర్లక్ష్యంతో ఏమైతుంది ఇట్లా ధైర్యం ఎన్ని దాటిపోలేదు, నేను ఇట్లాంటి నేను ఎన్ని చూడలేదు, నా ఏజ్లో నా సమయం ఎన్ని దాటుకోలేదు, ఇది అంతా అనుకున్నాడు. ఎన్నో దాటిచ్చాడు కానీ ఇక్కడ దాటలేక పోయాడు. ఎందుకని? హెచ్చరిక చేసినప్పుడు దాన్ని విరమించాడు. జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తి జాగ్రత్తను విరమించాడు. మన జీవితాలలో కూడా మనం జాగ్రత్త లేకపోతే ప్రమాదం ఉంది. మన ఆత్మీయ స్థితిలో ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ప్రభుని ఎదిగిన తర్వాత, ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రభు మీద ఆధారపడిన తర్వాత ఈ లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకంలో గర్జించు సింహాలు అపవాది తిరుగుతూనే ఉన్నాడు. ఎవరిని మింగుతున్నాని, ఎవరిని నాశనం చేద్దాం, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దాం, ఏ వ్యక్తిని నాశనం చేద్దాం, చెడు వ్యసనాలకు బాధించి చేసి వ్యవస్థలను ఇలాగా మతలు చేస్తా సెల్ ఫోన్లకు బాధించే చాలా మంది కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అత్యుచ్చమైన అభ్యాసాలకు పాల్పడి అలవాటుకు ఆటపాటలకు పాల్పడి వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు.
వాళ్ళ జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు వారికే లేదు. అసలు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే నాకేది లేదు, 3 పూటలు తింటున్నాను, బ్రతుకు తిరుగుతున్నాను అంటే. తన పిల్లలను పట్టించుకునేది, తన భార్యను పట్టించుకున్నారు, తల్లిదండ్రులు పట్టించుకుని ఎవరిని పట్టించుకునేది. తన వంతు తాకే తన జీవితం తన భర్తను పట్టించుకునే తల్లిదండ్రులు పడతారు, తన ఎవరు పట్టించుకునే తన పిల్లలు పట్టించుకునేది, తన జీవితం తానే. చాలా మంది బ్రతుకుతా ఉన్నారు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండకుండా, ఒక నమ్మకంగా, ఒక యథార్థంగా ఉండకుండా, దేవుని మీద సహనంతో కలిపెట్టుకోక చిన్న మాట అంటే చాలు ఇంకా వెళ్ళిపోవటం. ఇంకా చూడండి, ఒక మొక్కను నాటుకున్నాను, నాటిన తర్వాత దానికి నీళ్లు పోస్తా ఉన్నాను, కలుపు తీస్తా ఉన్నాను, మందు వేస్తా ఉన్నాను, ఏదైనా పురుగు పడతాను, పురుగు మందు కూడా పడతాను. బాగా ఫలించేటప్పుడు దాన్ని పెరికి మళ్ళీ ఒకసారి నాటి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ చేస్తాను. అది బాగా మళ్ళీ ఫలించి మళ్ళీ పెరికి మళ్ళీ ఒకసారి నాటుతాను. దాని బ్రతుకంతా పెరగటం నాటడం ఏడ ఫలించేది అని. కాబట్టి పిల్లల మన జీవితాలలో కూడా మనం ఫలించాలని దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు పెరిగివేయబడతాం, ఎన్నిసార్లు వెలుగుచి వేయబడతాం. ఆయన నాటుతా ఉన్నాడు, నీళ్ళు పోస్తా ఉన్నాడు, ఎరువు వేస్తా ఉన్నాడు, వాక్యం చేత నీతో మాట్లాడుతా ఉన్నాడు, నిన్ను బలపరుస్తా ఉన్నాడు, నిన్ను అడుగు స్థిరపరచాలని, ఆ బండపై నిలబెట్టాలని, నువ్వు బహుగా ఫలించాలని, నీవు నీ కుటుంబ సభ్యులు ఆయన మీద ఆధారపడిన తర్వాత ఆయన ఆశీర్వాదిస్తా ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా దేవుడి మన వాక్యం దేవుడి సన్నిధిలో దేవుడు తర్వాత దేవుడి సన్నిధి దాటిన తర్వాత ఆ దేవుడు తీయవచ్చు. ఇంకా లోకంలో లోక బ్రతుకు ఇటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడా? ఇటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడా? ఇటువంటి వారి దేవుడు మేలు పొందుకుంటాడా? దేవుడు అన్నాడు, సింహపు పిల్లలైనా ఆకలితో అలమటిస్తాయేమో కానీ నా పిల్లలు మాత్రము ఎందుకంటే వాళ్ళ అడుగులు నేను స్థిరపరిచేవాడిని, వాళ్ళకి ఏ మేలు లేక కొలువ లేకుండా నేను తీర్చేవాడిని. కానీ ప్రేమ కలిగిన దేవుడు కనుక అందరికీ ధారాళంగా సహాయం చేస్తున్నారు. ప్రభు నమ్మినా నమ్మకపోయినా సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన అందరికి సహాయం చేస్తాడు, మేలు చేస్తూనే ఉన్నాడు. అందరికి ప్రయాణంలో వెళ్తున్నారంటే వాళ్ళకి క్షేమంగా తీసుకుపోతున్నాడు, క్షేమంగా తీసుకుని వస్తున్నాయి. వారు నమ్మినా నమ్మకపోయినా, వారు దేవుడు తలుచుకోకపోయినా, ఎందుకంటే తన రూపంలో తయారు చేసిన మానవుడు అంటే ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. లోకం ఆయన ఎంతగానో ప్రేమించినాడు. అందుకే ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మనకే ఒక గంట ఎవరైనా చెప్పే మాట వినలేదనుకోండి, మాట స్వస్థ మాట్లాడకూడదు. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు. ఎన్నిసార్లు చెప్తా మనకి చెప్పి ఇంకా నా యొక్క తల నొప్పి పడుతుంది. ఇంకా అసలు చెప్పబుద్ధి కాకుండా అలవాడు మూతి మొఖం కూడా దొరుకుతుంది కాకుండా వాడు ఇల్లు దొక్కకూడదు. అసలు వాడు ఇంటి బాధ్యత కూడా వెళ్ళకూడదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మాట వినడు. ఇది మనసు. అది దేవుడు ఎన్నోసార్లు చెప్పినాడు, వినకపోయినా మరలా చేస్తున్నారు, మరలా పిలుస్తాం. ఇకరైనా మరలా పిలుస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. మీ మనస్సులో ఆయన కొంత స్థానం ఇస్తా ఉన్నాడు. ఆవగింజ అంటే ఎంతమంది ఉంటారు? ఆవగింజ చూపి అందరూ చూపించి అంత విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం ఆయన చేస్తాడని నమ్మకం అంత ఉంటే చాలంట. ఇది నా దేవునికి సాధ్యమే, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఆయన నిలబెడతాడు, పైకి లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంత విశ్వాసం ఉంటే చాలంట. దేవుడు కార్యం చేసే కార్యం నువ్వు చూస్తాం, ఆయన మహిమను నువ్వు చూస్తాం, ఆయన గొప్ప కార్యం నువ్వు చూస్తాం, ఆయన స్వస్థత నువ్వు అనుభవిస్తావు. కానీ అంత కూడా విశ్వాసం లేదు. దేవుడు అంటున్నాడు అంత విశ్వాసం చాలు. దేవుడు మహిమ చూస్తావు, దేవుడు ప్రత్యక్షం చూస్తావు, దేవుడు చేసే స్వస్థత చూస్తావు, దేవుడు చేసే అద్భుతాలు చూస్తావు. అంత విశ్వాసం ఉంటే చాలు, అంత నమ్మకం ఉంటే చాలు. నీకు నువ్వేం చేయనక్కర్లేదు. అయ్యా నాకు సహాయం చేయ్యా, తెలుసు తెలియక దారిపోయా, పొరపాటైంది, ఈ రక్తంతో నన్ను కడుగయ్యా, నా పాప దోషం నుండి తొలగించయ్యా,
అయ్యా నువ్వే నాకు దిక్కయ్యాలి, ఆయన ఆశ్రయిస్తే చాలు. ఇప్పుడు రాజు దగ్గరికి పోతాం, అయ్యా నాకు ఇవి వాటి నువ్వే నాకు ఏదో సాయం చేయాలి. లేదు అసలు ఏం లేదు, దాని లేదు ఏం లేదు, వెళ్ళిపోయి లేదు లేదయ్యా నీకు తప్ప మళ్ళీ ఎవరు లేదా సాయం చేశారు, నువ్వే నాకు సాయం చేయాలి. ఏదో లేదండి పంపించానంటే మళ్ళీ కాలు పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒకసారి నువ్వు ఏదో ఒకటి నువ్వే చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక మాట చెప్తే సార్ యాదవ్ సార్ ఏదో ఒకటి అంటే ఒక అధికారి దగ్గర ఒక రాజు దగ్గర అంత ప్రాధాన్యపడతా ఒక అవసరం వచ్చింది, డబ్బులు అవసరం లేదు లేదక్క ఎట్లా నువ్వు తప్పక నీ అవసరం నువ్వే గడ్డెక్కి ఇచ్చాలక్క. ఇంకా లేకపోతే సాయం చేసేది ఎవరు లేదు, లేకపోతే ఎవరు తప్పైనా కానీ నువ్వు ఇప్పించక కాలం నీకు ఇస్తా. ఏదో నువ్వు చేయాలా అని బతిలాడుతా ఉంటాను, మన అవసరం బట్టి మన అక్కడిని బట్టి. కానీ ప్రభు అంటున్నాడు అదే విధంగా మీరు లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడినారు కదా, లోకంలో ఉన్నటువంటి అధికారుల మీద ఆధారపడినారు కదా, రాజున ఆధారపడినారు కదా, అయితే నన్ను ఆశ్రయించండి. మీకు ఏ నేరు పొదువై మీకు ఇది ఫలాన్ని పొదువా, ఇది నాకు అక్క ఇది నాకు లేదు అనడానికి వీళ్ళు అన్ని దేవుడు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం చదివి నిర్మించే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడు పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. సమస్తము అనగా దేనికంటే మేలు కలుగుటకై సమస్తము కూడా అనగా సమస్తం అంటే ఏంటి? వివాహం కావచ్చు, కుటుంబం ఆర్థిక వ్యవస్థ కావచ్చు, కుటుంబం పిల్లలకు మంచి జ్ఞానం కావచ్చు, పిల్లలకు చదువుల విషయంలో కావచ్చు, వాళ్ళ ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇల్లు మీద ఇల్లు కట్టడం కావచ్చు, పొలం కొనడం కావచ్చు, పంట పండేది కావచ్చు, పిల్లల పొలంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుని ఎవరైతే ప్రేమిస్తా ఉన్నారో, దేవుడు చేస్తాడని ఎవరైతే నమ్ముతా ఉన్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతా ఉన్నారో, నీకు తప్ప మరొక దిక్కు లేదా అని ఆయన మీద ఆధారపడినారో వారికట సమస్తము సమకూడి జరుగుతుందంట. కానీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద అన్ని 5 బస్సులు దేవుడే నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్వామి చెప్పండి. ఒకదాని దేవుడే నడిపిస్తా ఉన్నాడు. ఎవరి జీవితంలో జరుగుతాయంటే సహనముతో దేవుడిని కనిపెట్టుకుని ఉన్నాం, సహించి భరించి ఆయన వైపు విశ్వాసం నుంచి ఆయన ప్రేమిస్తూ ఆయన అడుగుజాడలను నడవడానికి ఇష్టపడిన వారి జీవితాలలో ఇవి ఒకదానొకటి ప్రతిదానికి ఒక సమయం కాదు అని దేవుడు మాట్లాడాడు. ఈ సమయంలో దేవుడు ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఆయన అన్నాడు లోకంలో బలహీనులైన వారిని నేను ఎన్నుకున్నాను, లోకంలో తృణీకరించబడిన వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను, జ్ఞానం లేని వారిని నేను ఎన్నుకున్నాను అంటాడు. తృణీకరించే వారిని పనికిమాలిన అందరినీ లోకస్తులందరూ పక్కన పెడతారు. జ్ఞానం కలిగిన వారే లోకంలో ఉన్న వారికి కావాలి, తెలివితేటలు కలిగిన వారే లోకంలో ఉన్న వారికి కావాలి, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయగలిగిన వాళ్ళే లోకంలో ఉన్న వారికి కావాలా, మంచి చదువులు చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించే లోకంలో కావాలా. కానీ దేవుడు అంటున్నాడు అందరూ నిన్ను పక్కన పెట్టారా, అందరూ నిన్ను తక్కువ చూస్తున్నారా, అందరూ దేనికి పనికిరాడు అని అంటున్నారా అంటే నేనే జ్ఞానంలో సిగ్గుపరచుట కోసం జ్ఞానం లేని వారిని ఎన్ని వారిని నేను ఎన్నుకున్నాను. దేవుడికి స్వాగతం చెప్పండి. అందుకే అక్కడ రాయబడింది ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మనం ధనవంతులు అవడం కోసం ఆయన మన దరిద్రతనంతా ఆయన మీద తీసుకున్నాడు. మనము ధనవంతులు చేయడం కోసం ధనవంతులైన దేవుడు మన దరిద్రాన్ని అంతా ఆయన మీద వేసుకొని మనమన్న పైకి లేవనెత్తడం కోసం, మనమున్న ధనవంతులు చేయడం కోసం, మనమున్న పరలోకాన్ని చేర్చడం కోసం ఆయన ఆ కలువరి శిలువలో ఆయన వేలాడదీయమన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ప్రేమ కొట్టచ్చు. మనమును లేవనెత్తడం కోసం చీకట గల ఊపిలో మనం చిక్కుకొని ఉండే మనం ఎవరు సహాయం చేసేవారు లేరు. సాయం చేసేవాడు ఎవరైనా వచ్చినా అనుకోండి, వాడు కూడా బురదలగిరిగా వాడు బురదలగి వాడు లాగానే వాళ్ళే కాళ్ళు లాక్కలేరు, ఇక వీళ్ళనైనా అవుతారు. అర్థం చేసుకుంటున్నారు.
ఆ లారీ ఆ బ్రిడ్జిలో పడిపోయిన లారీని ఏం చేశారంటే పెద్ద చైన్ వచ్చింది బండి. అది బ్రిడ్జిలోకి దిగలేదు కానీ బ్రిడ్జి పైన ఉండి దాని చైన్లన్నీ లోపలికి అలా వేసి లారీకి అన్ని కొంపులన్నీ బిగించేసి ఇంకా ఆ ట్రైన్ దాంతో జేసీబీతో ఏం చేశారంటే ఇక పైకి లేపే ప్రయత్నం చేశారు. తీసుకొచ్చి ఆ రోడ్డు మీద అలా వచ్చేసి వేలుస్తానని చెప్పండి. ఒక పడిపోయిన ఒక లారీని జేసీబీ సహాయంతో ఆ యొక్క బ్రిడ్జిలో నుండి, ఆ లోయలో నుండి, గుంటలో నుండి ఎలా పైకి తీశారో నీ జీవితాన్ని కూడా, పడిపోయిన నీ బ్రతుకును, పతనమైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మరలా ఆయన చేయి చాపి అలా పైకి తీసుకొని వచ్చి అలా పైన నిల్చోబెట్టి ఆయన అంటున్నాడు, ఆ పాడైపోయిన వారిని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మరలా అద్దాలు పైపోయిన అన్ని అద్దాలలో తీసేసి కొత్త అద్దాలు తీస్తాడు. ఆ ఎక్కడ నొక్కులు పోయిన ఆ నొక్కులన్నీ సరి చేసి మంచి పెయింట్ వేసి ఆ టైర్లన్నీ కొత్తవి బిగించేసి మరలా చక్కగా రోడ్డుగా ప్రయాణం చేయడం కోసం ఆ లారీని సిద్ధపరిచినట్టుగా నీ పాడైపోయిన, నీ పతనమైన నీ జీవితాన్ని, ఆ యొక్క అనాశ్చర్యకరమైన గుట్టలో పడిపోయిన నీ బ్రతుకును ఆయన పైకి రావెత్తి పైకి తీసి నిన్ను మరలా అవయవాలన్నీ నిర్మించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు మరలా మంచి పేరు పెట్టి నీ ఆత్మీయ మరలా ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు వెళ్తుంటే అందరూ అంటారు, ఇలా కొత్త లాగట్టుంది, అది కొత్తదే పాతదే, కానీ ఏమైపోయింది, రిపేర్ చేయబడింది, నూతనంగా మార్చబడింది. మరలా కొన్ని అన్ని కూడా కొత్త బిగించారు మన జీవితంలో కూడా. అందుకే అంటున్నాడు, నూతన మనస్సు నేను ఇస్తాను, నూతన హృదయం నేను నీకు ఇస్తాను, నూతన బుద్ధిని నేను నీకు ఇస్తాను, నా ఎందులో కనిపెట్టుకోండి సహనంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మన ఎందుకు కనిపెట్టుకోండి చాలు, ఆయన నూతనమైనవి మనకు నిర్మిస్తాడు. ఇంకా అంతే కదా, పాడైపోయింది కదా అనుకోవచ్చు. పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేయడం కోసం వచ్చాడు. యేసు అంటే రక్షించడానికి వచ్చాడు. ఆయన కాపాడడానికి వచ్చాడు. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన బలపరచడానికి వచ్చాడు. కాబట్టి ఏ వేదను లేదు, అందరినీ రక్షించడానికి కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క మధ్యాహ్న వేద సమయంలో ఒక తీర్మానం తీసుకుని, ప్రభువా నిజంగా నా స్థితిని మార్చాలని, నా బ్రతుకుని మార్చాలని, నా జీవితాన్ని మార్చాలని అక్కడ సిలోలో 3 మేకల పైన వేలాడదీయబడి నిలువెల్ల గాయాలు పొంది, అయ్యా నా కోసం మీరు ఆ బాధను భరించినందుకు నీకు వందనాలు. నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి, నేను జీవిస్తున్న శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి నాకు బదులుగా నువ్వు ఎక్కువ సిలవు, నా కోసం పరిశుద్ధ రక్తాన్ని నువ్వు చిందించావు. నాకు అర్థమైపోయింది. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాకు బదులుగా నువ్వు భరించినావు, నన్ను ధనవంతుడు చేయడం కోసం నువ్వు దరిద్రతను అనుభవించినావు. నీకు వందనాలయ్యా. ఒక్క 2 మార్లు ప్రభుని ఆరాధించు. అందరూ ఇంత గొప్ప దేవుడవయ్యా, నాశనమైన గుంటలో పడకుండా కాపాడి, చీకటి గల భూమిలో అనగా బురదలో చిక్కుపోయిన వారిని నన్ను లేవనెత్తావు, నన్ను బయటకు తీసావు, నీ రక్షణ భాగ్యం నాకు ఇచ్చావు, నీ బిడ్డగా నన్ను మార్చుకున్నావు. సింహం పిల్లలైన ఆకలి ఉంటాయో కానీ నేను నమ్మిన పిల్లవారికి ఏ మేలు తక్కువ అన్నావు. నిజంగా ఈ మాటలు నాకు అర్థమైపోయినాయిగా. నీ ప్రభుత్వం ఆరాధన చేద్దాం. ఇటువంటి స్థితిని నాకు ఇచ్చినందుకు వందనాలు. అపరలోక రాజ్యానికి వారసులుగా నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డగా నన్ను అంగీకరించి నీ సొత్తుగా నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలయ్యా యేసయ్యా అని ప్రభు ఆరాధన చేద్దాం. ఆరాధించడం కాదు. కేవలం నా కోసం తండ్రి ఈ భూమి ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల.
తోడుగా ఉంటూ మీరు నడిపిస్తున్న దేవాన్ని పొందాలి. చేసిన మాటగా మీరు చేసిన విధానాన్ని బట్టి మీకు పొందాలి. ఆశ్చర్యకరంగా అద్భుతంగా మీకు పొందాలి. మార్చుకొని తీసుకునే దేవాన్ని పొందాలి. దేవ ఏమిచ్చి నీవు నన్ను తెచ్చుకోగలను. నా హృదయం నుంచి వచ్చే ప్రతి స్థితి ఆరాధన నా యేసయ్య పరిశుద్ధమైన పాదంలోకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో గుంటలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా లోకంలో కలిసిపోకుండా నన్ను రక్షించావు. నీకు వందనాలయ్యా. సింహం పిల్లలకైనా లేవి గల ఆకలి ఉంటాయి కానీ తన పిల్లలకు ఆకలి కొనాలని అయ్యా నాయన ఇసుక మీద కట్టబడిన ఇల్లు మాదిరిగా కాక కొండ మీద కట్టబడిన ఇల్లు మాదిరిగా నన్ను మార్చినందుకు నీకు వందనాలయ్యా అని ప్రభుకు ఆరాధన చేద్దాం.
ఆమేన్. ఇంది నాయమకననియు తిరిగి జీవింపచేయుమయ్యా. ఇంది నాయమకననియు తిరిగి జీవింపచేయుమయ్యా. ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు అని ప్రభుత్వం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆరాధన చేద్దాం. ఆరాధన ప్రార్థన అడగటం ఆరాధన అంటే నీకు వందనాలైన నన్ను బ్రతికించినందుకు. తెలిసి రెండు మాటలను ప్రభు ప్రార్థన చేస్తాం. ప్రభు సాయం చేస్తారు, నేర్పిస్తారు. Amen.
యేసయ్యాని వందనాలు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయం మరొకసారి ప్రభువా నిన్ను స్తుతించి కనపరిచి ఆరాధించి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నిజంగా మనకి వారు ఉత్తరించే దేవుడైన స్తోత్రాలు వందనాలయ్యా. నిజంగా నీ ఎదురు సహాయంతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు తండ్రి నాయన మీరు అద్భుతాలు జరిగించే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. నాశనకరమైన గుంటలో పడిపోకుండా తండ్రి నాయన చీకటి గల ఊపిలో ఒక దొంగ ఊపిలో పడిపోకుండా పైకి లేవనెత్తి దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. సింహపు పిల్లలైన లేమిగలవై ఆ వెలుగుంది కానీ నిన్ను ఆశ్రయించిన పిల్లలకు ఏ బోధం ఉండదని వాక్యం సెలవించినారు. నిన్ను ప్రేమించు వారికి అయ్యా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకై సమకూడు జరుగుతున్నని నేను వాక్యం రాయించినారు. నిజంగా సమస్తం సమకూడు జరిగించే దేవుడు అయినది నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మాకు కావాల్సిన ప్రతిదీ మీరు జరిగిస్తుంది. స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతగా ప్రేమించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇంతగా కనిగించిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా నీ విలువైన రక్తాన్ని